మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరిలో పోలింగ్ తరువాత జరిగిన ఘర్షణలపై సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. విచారణలో భాగంగా తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై అత్యంత పాశవికంగా ప్రత్యర్థులు దాడి చేశారు. అంతకు ముందు కూసివారిపల్లిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్లను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో పులివర్తి నాని తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఈ దాడులపైనే ఇప్పుడు సిట్ విచారణ చేయనుంది. సీన్ రీకనెక్షన్ చేయనుంది. ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో విచారణ జరగనుంది. సిట్ సభ్యులు సౌమ్యలత, రవి మనోహరాచారి, మరో ముగ్గురు సభ్యులు విచారణ బృందంలో ఉన్నారు. మరి కాసేపట్లో చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట, కూచువారిపల్లెలో సిట్ బృందం పర్యటించనుంది. పులివర్తి నానిపై హత్యాయత్నానికి ఉపయోగించిన మారణాయుధాలను పరిశీలించనున్నారు. సిట్ నివేదికపై రాజకీయ వర్గాలతో పాటు స్థానిక పోలీసుల్లో కొన్ని వర్గాల్లో ఆందోళన, మరికొన్ని వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే విషయంపై గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. బ్రాహ్మణి మొత్తం మీద 13వ తారీఖున పోలింగ్ జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పరిణామాలపైన ఇప్పటికే మనకు తెలుసు. చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం అంటే ఎన్నికల అధికారులు, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా సిట్ను ఏర్పాటు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ సిట్కి సంబంధించిన అధికారులు మరి కాసేపట్లో ఇక్కడికి తిరుపతికి చేరుకోబోతున్నారు. ఆ సిట్ అధికారులకు సంబంధించి ముందుగా ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. ఇందులో సౌమ్యలత డిఎస్పీ స్థాయి అధికారి, రవి మనోహరాచారి డిఎస్పీ స్థాయి అధికారి, మరో ముగ్గురు సిఐ స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడ 13వ తారీఖున పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైతే ముందుగా అంటే ఆ రోజు 13వ తారీఖున 6 గంటల తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత మొదటి దశగా చంద్రగిరి నియోజకవర్గంలో కూసివారిపల్లిలో ఘర్షణలు చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ పోలింగ్ బూత్లకు సంబంధించి పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్య తలెత్తిన వివాదంతో అక్కడ గొడవలు జరిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ అభ్యర్థి పైన దాడి చేయడం, దాని తర్వాత అక్కడ ఆయన కాన్వాయ్కి సంబంధించిన వాహనాలను ధ్వంసం చేశారు. అది జరిగిన రోజే ఆ మరుసటి రోజు దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిదాడి చేసే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పైన మహిళా యూనివర్సిటీలో మర్డర్ అటెంప్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సిట్ అధికారులు మరి కాసేపులో చేరుకోబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో అంటే మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి అక్కడ ముందుగా ఏదైతే రామిరెడ్డిపల్లి కావచ్చు లేదంటే కూసివారిపల్లికి అక్కడ చేరిన తర్వాత అక్కడ వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన ఇల్లును అంటే అక్కడ కూడా ఇల్లును కూడా తగలబెట్టడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లేదంటే స్థానిక ప్రజలు వీళ్ళందరితో కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతారు. విచారణ జరిపిన తర్వాత ఎందుకు అంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది, ఎందుకు మోహిత్ రెడ్డి వాహనాలు తగలబెట్టడం జరిగింది, వీటన్నిటి మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. దాని తర్వాత మహిళా యూనివర్సిటీలో 3 అంచెల భద్రత ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉండి అక్కడ ఏ అధికారి నిర్లక్ష్యంగా ఉన్నారు, దాని తర్వాత మోహిత్ రెడ్డి పైన ఏదైతే పులివర్తి నాని పైన అటెంప్ట్ చేసినటువంటి సమయంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ లోపలికి ఎట్లా నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా లోపలికి వచ్చారు, వీటన్నిటి మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, అంటే విచారణ జరుపుతారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కాడ నుంచి, ఉద్యోగుల వద్ద నుంచి, అదే స్థాయిలోనే అక్కడ పోలీసుల తరఫున ఉన్నటువంటి అధికారుల నుంచి, అదే స్థాయిలోనే బిఎస్ఎఫ్ బలగాలు అక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. అందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినప్పటికీ కూడా సిట్ అధికారులు ఇస్తున్నటువంటి మూలమైనటువంటి అంశం ఏరా అంటే కేవలం కూసివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనలకు సంబంధించి ఆ రోజు జరిగిన దాడి, దాని తర్వాత ఆ మరుసటి రోజు ఈవీఎంలు పరిశీలన కోసం వెళ్ళినటువంటి మహిళా యూనివర్సిటీలో వెళ్ళినటువంటి సమయంలో అక్కడ పులివర్తి నాని పైన జరిగిన దాడి, ఈ రెండు బేస్ చేసుకొని మొదటి దశలో అక్కడ దాడి చేశారు వైసీపీ అభ్యర్థి, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల పైన ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు. అదే స్థాయిలోనే రెండో రోజు మరుసటి రోజు దానికి అంటే పులివర్తి నాని పైన అటాక్ జరగడం జరిగింది వైసీపీ నేతలు. ఇట్లా ఎందుకు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు, వీటిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి ఒక రిపోర్ట్ అయితే సిట్ అధికారులు 24 గంటల లోపల అంటే ఈసీకి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే పద్మావతి మహిళా యూనివర్సిటీ కూడా చేరుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కాసేపటి క్రితం కూడా మీడియాతో మాట్లాడినటువంటి తిరుపతి కలెక్టరు చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. గతంలో అంటే 13వ తారీఖు జరిగిన అంశాలన్నీ కూడా ఇప్పటికే కూడా ఒక రిపోర్ట్ రూపంలో ఈసీకి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కాసేపట్లో ఈసీ
ఇక్కడికి చేరుకోబోతుంది. ఈసీ ఏదైతే సిట్ అధికారులు ఇక్కడ చేరుకోబోతున్నారు. సిట్ అధికారులకు మేము కూడా సహకరిస్తాం. పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళకు కూడా వివరిస్తామంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఆ రోజు ఉన్నటికి ఈ రోజుకి మొత్తం అంటే కంట్రోల్ అంతా కూడా పోలీస్ కంట్రోల్ పూర్తి స్థాయిలో కూడా 3 అంచెల భద్రతను కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే పద్మావతి మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా ఈవీఎంస్ ఉండే ప్రాంతానికి దాదాపుగా 1.5 కిలోమీటర్ వరకు కూడా వస్తుంది. మరి ఆ ప్రాంతంలో ఇప్పటికే 100 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తాం. కేవలం ఆ రోజు ఇక్కడ ఎంప్లాయీస్ వెళ్ళి రావడానికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉండేది. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు కొంతమంది వాళ్ళ ముసుగులో కొంతమంది లోపలికి వచ్చి పులివర్తి నాని పైన అటాక్ చేశారంటూ కూడా కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పూర్తిగా ప్రభుత్వానికి అంటే చీఫ్ సెక్రటరీకి కూడా రిపోర్ట్ ఇచ్చాం. అదే స్థాయిలోనే ఎన్నికల కమిషన్కు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టర్గా తన బాధ్యతను నేను నిర్వహించాను. ఖచ్చితంగా సిట్ అధికారులకు కూడా మేమందరూ సహకరిస్తాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఎవరిపైన దోషులు ఉన్నా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు సిట్ అధికారులు తీసుకుంటారంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. పులివర్తి నానికి సంబంధించి ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కావచ్చు, మొత్తం 13 మంది పైన దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళలో కొంతమంది అమాయకులు కూడా కొంతమంది కేసుల్లో ఇరికిచ్చారంటూ కూడా కొన్ని అభియోగాలు వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు విచారణ చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు 13వ తారీఖు ఏదైతే అంటే అక్కడ పోలింగ్ జరిగిన తర్వాత 6 గంటల తర్వాత కూసివరపుల్లో ఏదైతే దాడి జరిగిందో అక్కడ దాదాపుగా 30-40 మంది పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళలో కూడా కొంతమంది అమాయకులు ఉన్నారు. సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఈ కేసులు ఇన్వాల్వ్మెంట్ చేశారంటూ కూడా అభియోగాలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంటుంది. బ్రాహ్మణి. రైట్, థ్యాంక్ యూ గోపి.